ఖమ్మం జిల్లా కేంద్రంలోని బంజారా భవన్లో ఆత్మీయ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఆదివాసీ కాంగ్రెస్ రాష్ట్ర కోఆర్డినేటర్ భిక్షపతి రాథోడ్ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. జిఎల్ఎస్ జేఏసీ చైర్మన్ లక్ష్మణ్ నాయక్ తో పాటు బంజారా కుల పెద్దలు పాల్గొన్నారు. వైరా ఎమ్మెల్యే మాలోతు రామ్ దాస్ నాయక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బంజారా భవన్ అభివృద్ధికి 100 కోట్ల నిధులు కేటాయించాలని నిర్వాహకులు కోరారు. అభివృద్ధికి అవసరమైన కార్యాచరణ రూపొందించాలని ఎమ్మెల్యే అధికారులకు సూచించారు. బంజారాలు, లంబాడీలు, గిరిజనుల అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. విద్య, వైద్యం, సామాజిక అభివృద్ధి కోసం గిరిజనులు ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. లెటర్లు ఇస్తారు అన్నా ఒకసారి చూడండి. లెటర్ అయింది భవనం గురించి అన్నా ఒకసారి చూడండి. అన్నా వెనకొచ్చానా అన్నా ఇది చూడండి అన్నా అది చూడండి సరే. ఓకే ఓకే సార్ చూడండి సరే. అందరికి భోజనాలు ఉన్నాయి, భోజనాలు కంపల్సరీ చేసుకోవాలి. ఓకే వీడియో రన్ అయితే ఉంటుంది. ఇంగ్లీష్ నాన్న HTSL గర్ల్స్ అమ్మ మీరు అటెండ్ అమ్మా, మీరు సపరేట్ తినండి. బాయ్స్ మీరు సపరేట్ తినండి నాన్న. ఆడపిల్లలు మీరు సపరేట్ గా తినండి అమ్మా. 5 అన్న కొద్దిగా వెనకొచ్చాను అన్న. అమ్మ అంజలి కాలౌట్ హాస్టల్ మీ పిల్లల్ని కొంచెం జాగ్రత్త తీసుకెళ్ళమ్మా. ఓకే ఓకే అన్నగారు లంచ్
అన్నా ఏందన్నా సెల్ పడతలేదన్నా కొంచెం జరుగుతాయి మాకు తమ్ముడు ఏం తీసుకో సెల్ పడితే తీసుకోగా మళ్ళీ అన్న కొంచెం వెనక్కి వచ్చానన్నా అన్నా కొంచెం వెనక్కి వచ్చానన్నా ఇబ్బంది ఓకే ఇదేనా జిల్లా కేంద్రంలో జిల్లా హెడ్ క్వార్టర్లో లంబాడీల సమన్వయ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉన్నది. ఖమ్మం బంజారా భవన్ 2006లో ఈ స్థలాన్ని సాధించడం, ఈ స్థలం కోసం ఇలా ఈ జిల్లాలోనే గిరిజనులు అత్యధికంగా ఉన్నారనేటటువంటి దాంతో గత పాలకులతోనే 2.5 దశాబ్దాల క్రితమే ఈ స్థలాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఇప్పటికీ ఈ స్థలాన్ని వేరే కేటాయించాలనేటటువంటి అపవాదులు వస్తా ఉన్న తరుణంలో ఇలా ఖమ్మం కొత్త బస్టాండ్కు కొత్తవేడు దూరంలో వెనక పక్కనే ఉన్నది. ఇదంతా డెవలప్ అవుతున్నటువంటి కార్యక్రమంలో ఇలా బంజారాలకు బంజారా భవన్ కావాలని ఒక పెళ్లిళ్ళు పేరెంటాలు మంచి చెడు శుభకార్యాలు చేసుకునేటటువంటి పద్ధతుల్లో నిర్మించుకోవాలనేటటువంటి తలంపుతోని మేమే తలా కొద్ది వేసుకొని చుట్టూ కాంపౌండ్ లాంటివి ఏర్పాటు చేసుకొని కొంత ఆ రోజు ఉండబడినటువంటి ప్రజాప్రతినిధులు ఒక 10 లక్షల రూపాయలతోని ముందు ఒక 4 షట్టర్లు వేయడం జరిగింది, పైన మీటింగ్ హాల్ పెట్టుకోవడం జరిగింది. కానీ కళ్యాణ మండపంగా దీన్ని రూపాంతరం చెందాలనేటటువంటి ఆలోచన దశాబ్దాలు గడుస్తున్న పాలకులు పెడచెవున పెడతా ఉన్నారు. కాబట్టి ఈ రోజు ఈ ఉమ్మడి జిల్లాలో ఏకైక బంజారా బిడ్డ వైరా ఎమ్మెల్యేగా ఉన్నారు రామదాస్ నాయక్ గారిని ఇలా మేము ఆత్మీయ సమ్మేళనం ద్వారా పిలుచుకొని వారికి అప్పీల్ చేయడం జరిగింది. ఇలా తెలంగాణలో ఉండబడినటువంటి రాష్ట్ర ప్రభుత్వం, ఆ రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిధులు ఒక 10 కోట్ల రూపాయలను తీసుకొని బంజారా భవన్ ని డెవలప్ చేయాలని, అదే మాదిరిగా గత పాలకులు గిరిజన భవన్ ని ఇక్కడికి కొత్తవేడు దూరంలోనే గిరిజన భవన్ ఏర్పాటు చేసినారు. దాని పనులన్నీ మొత్తం ఎక్కడికక్కడ అస్తవ్యస్తంగా ఆగి ఉన్నాయి. దాన్ని కూడా పూర్తి చేసి 33 తెగల బిడ్డలకు దాన్ని అంకితం చేయాలని, బంజారా భవన్ ని కూడా ఇక్కడ నిర్మించుకొని బంజారా భవన్ ని గిరిజన బంజారాలకు కానుకగా ఇవ్వాలని చెప్పని రామదాస్ నాయక్ గారి ద్వారా ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జై సేవాలాల్, జై జై సేవాలాల్, జై బంజారా. ఖమ్మంలో ఇవాళ బంజారా సభ నిర్వహించుకోవటం, మరి జాతి బతకాల్సిన అవసరం ఉంది, ఈ జాతిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఈ జాతి బతకడం కోసం, ఈ జాతి గౌరవంగా ఉండడం కోసం ఆనాడు ఇందిరాగాంధీ గారు గిరిజనులలో బంజారా జాతిని కలపడం, ఆనాటి నుంచి రిజర్వేషన్లు రావడం, ఆ రిజర్వేషన్ల ద్వారా ఇలా ఐఏఎస్ ఆఫీసర్లు కానివ్వండి, ఐపీఎస్ ఆఫీసర్లు కానివ్వండి, ఇక ఐఆర్ఎస్ ఆఫీసర్లు, ఇక గెజిటెడ్ ఆఫీసర్లు, టీచర్లు, ఫారెస్ట్, పోలీసు, అటెండరు, ఇంకో రకంగా రాజకీయంగా పరంగా పోతే ఎంపీలు మొదలు పెట్టుకుని ఎమ్మెల్యేలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, వార్డు మెంబర్లతో సహా కూడా ఈ రిజర్వేషన్లు అన్నాడు ఇందిరాగాంధీ గారి కష్టంతో, శ్రమతో, ఈ జాతి మీద అభిమానంతో వచ్చిన రిజర్వేషన్ల అభివృద్ధి చెందాం. కాబట్టి ఇంకా ప్రభుత్వ పరంగా రావాల్సినవి మనం సాధించుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి మనం సభ నిర్వహించుకోవాల్సిన అవసరం ఉంది అనే ఉద్దేశంతో సభ నిర్వహించుకోవడం జరిగింది. నిన్న అనుకున్నారు ఇలా పెద్ద ఎత్తున సర్పంచులు, పెద్ద మనుషులు, సంఘ నాయకులు, ఉద్యోగ సంఘ నాయకులు పెద్ద ఎత్తున సభ నిర్వహించుకున్నాం. మళ్ళా నేను కొన్ని నెల రోజుల్లో ఈ జాతికి సంబంధించిన నలుగురు ఎమ్మెల్యేని, ఎంపీని, ఇంకా ఈ జాతి రాష్ట్ర స్థాయిలో పెద్ద మనుషుల్ని, మా లంబాడే పోరాట సమితి నాయకుల్ని, వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి మరి అధిక జనాభా గల ఈ జాతి, ప్రభుత్వాల్ని కాపాడుతున్న జాతి, ప్రభుత్వాన్ని నిలబెట్టే ఈ జాతిని చట్టపరంగా రావాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ రిజర్వేషన్లు కంటిన్యూ కొనసాగిస్తూ రిజర్వేషన్ల ద్వారా వచ్చిన హక్కుల్ని ప్రభుత్వాలు అమలు చేయాలి అనే ఉద్దేశంతో అన్ని ఇంప్లిమెంట్ అయ్యే విధంగా మేము గత నెల ఉన్న 5 ఎమ్మెల్యేలు, ఈ జాతి పెద్దలు, బంజారా సంఘం నాయకులు, లంబాడే పోరాట సమితి నాయకులు అందరం కలిసి కూడా బస్ యాత్ర ఏర్పాటు చేసుకొని అటు వనపర్తి, నాగర్ కర్నూలు అవన్నీ కూడా ఒక 4-5 నియోజకవర్గాలు తిరిగి వచ్చాం. మళ్ళా రెండో దఫాలో ఈ ప్రాంతం కూడా ఇక్కడ 4-5 నియోజకవర్గాలు మనం ఏదైతే జాతి ఉన్న ఎమ్మెల్యేలు మళ్ళీ నియోజకవర్గ హెడ్ క్వార్టర్లలో బంజారాల ఐక్యతని ఉండాలని చెబుతూ రిజర్వేషన్ ని
ద్వారా వచ్చిన అవకాశాలని జాగ్రత్త పరచుకోవడం కోసం ప్రభుత్వానికి విన్నవించే విధంగా అన్ని నియోజకవర్గాలు తిరగడం కోసం ప్లాన్ చేసుకుంటున్న నేపథ్యంలో ఈ సభ ఏర్పాటు చేసుకున్నాం. ఈ సభ ద్వారా ప్రభుత్వానికి ఈ జాతికి కావాల్సిన అవసరాలు, ఇచ్చిన రిజర్వేషన్లకు సంబంధించిన సమస్యలు, విషయాలు అన్ని కూడా ప్రభుత్వం దృష్టికి పోయే విధంగా ఈ సభలో తీర్మానం చేసుకున్నాం. ప్రధానంగా జిల్లా హెడ్ క్వార్టర్ లో 119 నియోజకవర్గాల్లో 33 జిల్లాల్లో అధిక జనాభా గల జిల్లా ఇది. బంజారాలు ఎక్కువ ఉన్న జిల్లా ఇది. ఈ జిల్లాలో మంచి బంజారా భవన్ స్టడీ సర్కిల్ టైప్ లో రావాలి ప్రభుత్వం ఇవ్వాలని చెప్పి తీర్మానం చేయడం జరిగింది. దీన్ని ప్రభుత్వం ద్వారా సాధించే విధంగా కృషి చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం. భవిష్యత్తులో ఈ జాతి బతకాలే, ఈ కులం బతకాలే, మేము ఎవరికి వ్యతిరేకం కాదు, కానీ ఈ జాతిని బతికించుకోవాల్సిన అవసరం మా అందరి మీద ఉందని చెప్పేసి ఒక ఏకగ్రీవ తీర్మానానికి వచ్చి ఈ జాతి అడిగిన ప్రతి సమస్యను కూడా ప్రభుత్వ పరంగా తెచ్చే విధంగా ఎమ్మెల్యేగా నా పక్షాన నాకున్న పైన ఉన్న సంబంధాలను దృష్టిలో పెట్టుకుని కష్టం, నష్టం, ఇబ్బందులు, అవమానాలు అన్ని భరించుకొని వచ్చాం. కాబట్టి ఇవన్నీ రేపు రాబో తరం కూడా ఇబ్బంది పడొద్దు, కష్టపడొద్దు, బాధపడొద్దు అని చెప్పేసి అందరూ నిర్ణయించుకొని ప్రభుత్వ పరంగా రావాల్సిన అన్ని తెచ్చే దాంట్లో ముందుంటానని తెలియజేస్తూ ఇక్కడ బంజారా భవన్ ఏదైతే తీర్మానం చేశారో ఈ బంజారా భవన్, గిరిజన భవన్ ఇది ఈ జిల్లా హెడ్ క్వార్టర్ లో కట్టే విధంగా ప్రభుత్వం ద్వారా నిధులు తీసుకొస్తారని చెప్పి